श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 ओम ऐं ह्रीं श्रीं శ్రీమాత్రే నమః। 38, 39, 40 ఈ 3 శ్లోకాలకు కలిపి ప్రతిపదార్థం అలాగే భావం కూడా చెప్పుకుందాం. తైలాభ్యంగాదిగం దత్వా విభవే సతి భక్తితః శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యావధిక్రమాత్ दिवसे दिवसे विप्राः भोज्या 20 संख्यया दशभिः पंचभिर्वापि त्रिभिरेकेन वादिनैः 30-60 विप्राः संभोज्या 300 क्रमात् एवं यः कुरुते भक्त्या जन्ममध्ये सकृन्नरः. అన్నదానం విశేషంగా జరగాలని చెప్పారు ఈ శ్లోకత్రయంలో. తైలాభ్యంగాదిగం దత్వా విభవే సతి భక్తితః శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యావధిక్రమాత్ दिवसे दिवसे विप्राः भोज्या 20 संख्यया दशभिः पंचभिर्वापि त्रिभिरेकेन वा दिनैः 30-60 विप्राः संभोज्या 300 क्रमात् एवं यः कुरुते भक्त्या जन्ममध्ये सकृन्नरः. 15 చెప్పారు. శుక్లపాడ్యం నుంచి పూర్ణిమ వరకు 15 రోజులు. 15 రోజులు ఎందుకు చెప్పారంటే 15 బీజాక్షరాలు ఉన్నాయి. 15 బీజాక్షరాలు ఉన్నాయి కదండి. అంచేత 15 రోజులు పాడ్యం నుంచి పూర్ణిమ వరకు. ఒక్కొక్క బీజాక్షరానికి 20 మంత్రాలు ఉన్నాయి కనుక 20 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అది భోజ్యా 20 సంఖ్యయా దశభిः పంచభిర్వాపి త్రిభిరేకేన వాదినైः. రోజు పెట్టలేము అనుకుంటే దశభిः 10 రోజుల తర్వాత చేయండి, లేదా పంచభిः 5 రోజుల తర్వాత చేయండి, త్రిభిः 3 రోజుల తర్వాత చేయండి, ఏకేన వాదినై పోని ఒకరోజు చేయండి. విభవే సతి మీకున్న శక్తి కొద్ది చేయాలి. అనవసరమైన వ్యయ ప్రయాసకులకు లోను కాకూడదు. 30-60 విప్రాः సంభోజ్య 300 క్రమాత్ ఏవం యః కురుతే భక్త్యా జన్మमध्ये సకృన్నరః. ఇలా 300 మంత్రాలు కనుక 300 మంత్రాలు ఉన్నాయి కనుక మొత్తం పాడ్యం నుంచి పూర్ణిమ వరకు 300 మందికి భోజనం పెట్టాలి. ఎవరికి? వేద పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు. 30-60 విప్రాः 30-60 విప్రాः 300 సంభోజ్యాः వాళ్ళకి భోజనం పెట్టాలి. 300 క్రమాత్ క్రమంగా 100 ఆ విధంగా. ఏవం యః కురుతే భక్త్యా ఇలా ఎవరైతే చేస్తారో భక్తితో చేస్తారో జన్మ మధ్యే సకృన్నరః వాళ్ళు జీవితంలో ఒక్కసారి చేసినా కూడా వాళ్ళకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎంత బాగా చెప్పారు అండి. వాళ్ళకుండే వైభవం కొద్దీ భక్తితో తైలాభ్యంగనం చేయించి శుద్ధ పాడ్యం నుంచి పూర్ణిమ వరకు క్రమంగా ప్రతిరోజు 20 మంది బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టాలి. 10 రోజులకు కానీ 5 రోజులకు కానీ 3 రోజులకు కానీ పోనీ ఒక్కరోజైనా సరే 30 మంది 60 మంది 100 ఇలా విభాగం చేస్తూనే పెట్టచ్చు. మొత్తం మీద 300 మంత్రాలు ఉన్నాయి కనుక 300 మందికి భోజనం పెట్టాలి. ఈ విధంగా జన్మ మధ్యలో ఒక్కసారైనా చేస్తే భక్తితో వారికి అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఎంత విశేషమైన మహత్వం చూడండి. ఒక పద్ధతి చెప్పారు.
శ్రీ విద్యోపాసకులు శ్రీ విద్యోపాసకులకే ఈ సేవలు చేయాలి. కారణం అర్హత యోగ్యత వాడికే ఉంటుంది. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు శ్రీ విద్యోపాసకులే, అది గుర్తుపెట్టుకోవాలి. తైలాభ్యంగాదికం దత్వా విభవే సతి భక్తితః శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యావధిక్రమాత్ దివసే దివసే విప్రాః భోజ్యా 20 సంఖ్యయా దశభిః పంచభిర్వాపి త్రిభిరేకేన వాదునైః 30-60 విప్రాః సంభోజ్యా 300 క్రమాత్ ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః. 40 శ్లోకాలు అయ్యేప్పటికీ అనంతర కార్యక్రమంలో 41 నుంచి 43 వరకు ఉన్న శ్లోకాల విశేషాలు తెలుసుకుందాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వర్యోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.